స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అరే నేను ఒకసారి లెట్స్ టాక్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ ఆఫ్ ద ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, కానీ కాసేపు మనం హానెస్ట్ మాట్లాడదాం. అరే మార్వెల్ ఆర్ సోనీ, నీ దగ్గరున్న ఏ లిస్ట్ సూపర్ హీరోలలో ద బెస్ట్ ఈజ్ స్పైడర్ మ్యాన్. దాని ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, దానికి ఉండే హైప్ కానీ, దాన్ని అసలు నువ్వు ట్రైలర్లు కట్ చేయడంలో పెట్టిన కాన్సన్ట్రేషను సినిమాని ఎలా కట్ చేయకూడదు అని పెట్టుంటే ఖచ్చితంగా ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇంకొక లెవెల్లో ఉంటుండే. నేను ఎక్కడికో వెళ్దాం అనుకుంటా, కానీ అక్కడ రావు, ఇక్కడ ఉంటా అంటావు. ఎందుకు తీసావు అసలు ఈ సినిమా? ఓకే, స్పైడర్ మ్యాన్, రియల్ స్పైడర్ మ్యాన్ ఎలా ఉంటాడో మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. కానీ ఇలాంటి సినిమా రావాల్సింది హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి. ఆ 4 సినిమాలుగా దుమ్ము రేగ్గొట్టి చితక్కొట్టి చింపేసిన తర్వాత ఇలాంటి సినిమా దింపితే ఎవరైనా కనెక్ట్ అవుతాడారా? చాలా 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 కోపంగా అయితే ఉంది. లెట్స్ టాక్ ఫస్ట్ నుంచి వద్దాం. యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడైతే వాళ్ళు షూటింగ్ అవి చేస్తున్నారో, ఓకే వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ మరణమాస్ స్పైడర్ మ్యాన్ సినిమా అనుకున్నాను. కానీ ఈ సర్లే ఎదురేద్దాం. సినిమా ఈరోజు రిలీజ్. నేను మా ఊరి దగ్గరికి థియేటర్కి వెళ్తే అక్కడ ఈ యూకేలో ఉండే స్పైడర్ మ్యాన్ గాళ్ళు మా ఏరియాలో ఉండే థియేటర్కి కీ ఇవ్వలేదంట. షో క్యాన్సల్. 600 మంది అందరు దొబ్బుకుంటా వెళ్ళిపోయారు. మనం అలా కాదుగా, గోస్ట్ రైడర్లో జానీ కేజ్ లాగా సర్రన ఇంకో టికెట్ బుక్ చేసుకొని నేనుండే ఏరియా నుంచి 40 కిలోమీటర్ల అవతల ఉన్న ఇంకో థియేటర్కి వెళ్ళాను. గట్టి తుఫాన్. చెప్తా మంచి డైలాగ్ వచ్చింది. థియేటర్ ఏమో దూరం, మొత్తం వర్షపాతం, దారంతా నీళ్ళు, చేతిలో సినిమా టికెట్లు ఉన్నాయి కానీ వస్తలేరా, అస్సలు బాగా అట్లే. కానీ ఓకే బ్రాండ్ న్యూ డే ఎలా అనిపించిందంటే, దిస్ ఈస్ బెస్ట్ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ ఫిలిం, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిలిం. అదేంటి ఒరిజినల్ గ్రేట్ రెండు వేరు అంటే ఇట్స్ డెఫినెట్లీ ఒరిజినల్ గ్రేట్ రెండు వేరు. ఎందుకంటే దిస్ ఈజ్ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ అంటే ఇగో ఇలా ఉంటాడు, పీటర్ పార్కర్ అంటే ఇదిగో ఇలా ఉంటాడు. ఇది చాలా వరకుగా చాలా బెటర్గా ఉంటుంది స్పైడర్ మ్యాన్ వర్షన్స్లలో. నాకు బాగా నచ్చింది. కానీ స్టిల్ ఇది అయితే అవసరమే లేదు. ఏంటి, మీరు నోవే హోములు తీసిన తర్వాత ఇలాంటి సినిమా దింపితే ఎవడైనా పట్టించుకుంటాడారా? ఈ ఏంద్రా అసలు. సరే ఓకే, ప్లాట్ ఏంటంటే స్పైడర్ బాబు హ్యాపీ ఏం లేదులే, మొత్తం అంతా కోల్పోయింది. ఫ్రెండ్స్ కోల్పోయింది, అత్తమ్మ కోల్పోయింది, టోనీ స్టార్ని కోల్పోయింది, అంతా కోల్పోయి మళ్ళీ రీస్టార్టరా స్పైడర్ మ్యాన్ అనే టైపులో స్టార్ట్ అయ్యి అలా జీవితంలో హ్యాపీగా లేవు, మళ్ళీ దెంగలే ఏం లేవాడ. అలా పోతున్న దాంట్లో ఓ చిన్నపాటి ఇష్యూ వల్ల ఒక భారీ మైండ్ కెనాల్ లాంటి ఒక ఈవెంట్ అవుతుంది. దాన్ని ట్రిగ్గర్ చేసిన విలన్ ఎవరు అది తెలుసుకొని చివరి స్పైడీ బాబు ఏం చేశాడు. ఇట్స్ ద బేసిక్ ప్లాట్ అనమాట. ఈ ప్లాట్లో మీరు పనీషర్ని ఇరికించడం, హల్క్ని ఇరికించడం ఇదంతా కాదు. పాత సినిమాల్లో ఉండే మన నెడ్డుగాడు జెండయ్య ఎంజేని పట్టుకురావడం. అరే ఇది బాధ వేసిందిరా నాకు స్పైడర్ మ్యాన్ కానీ చూసినప్పుడు. అంటే మీ పాయింటే అది, ఈయన్ని బాధ పెడితే మీకు పైసలు వస్తాయి కదా, సో మీరు బాధ పెట్టారు, గుడ్. అదేదో మంచిగా బాధ పెట్టచ్చు కదరా. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు క్యారెక్టర్ తోటి? సరే పక్కన పెట్టేద్దాం. మీరు ట్రైలర్లో కట్ చేసిన విధానానికి నేను పిచ్చోని అయిపోయా. ఓ మై గాడ్, వీఆర్ గోయింగ్ టు వాచ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 కైండ్ ఆఫ్ సినిమా అనుకొని పోతే మీరు చూపించిన ట్రైలర్ ఏంటి? మీరు బెస్ట్ స్వింగింగ్ షాట్లన్నీ మీరు ప్రోమోస్లలో ట్రైలర్లు అలా పెట్టేసి థియేటర్కి వస్తే దోకా చేస్తారా? మనిషి అనుకుంటున్నావు, పశువు అనుకుంటున్నావు. కెవిన్ ఫైగ్ ఆ అడ్డగాడిది ఎదిగినట్టు ఎదిగావు. స్టిల్ ఆడియన్స్ దేనికోసం వస్తారు నీకు తెలియదా? ఏంటి అసలు వేరే స్వింగింగ్ సీన్స్. అక్కడ నేను అడిగి వెళ్తే మన టోనీ స్టార్ బొమ్మ లేదు అక్కడ. చాలా ఫీల్ అయ్యాను. మధ్యలో టోనీ స్టార్కి ఎందుకు వచ్చినా, నేను ముందు నుంచి ఉన్నాడు కాకపోతే వస్తాడు అంతే. ఓకే అరే నెక్స్ట్ వచ్చేది భారీ డూమ్స్డే సినిమా కదరా.
అసలు ఆ సినిమాకి ఈ సినిమా కనెక్షన్ ఏంట్రా, ఓహో మీరు క్లైమాక్స్, అరే మీరు వెళ్ళకండి భయ్, అసలు చివరి దాకా ఉండకండి. చెప్తున్నాగా సినిమా అయిపోయిందో సప్పని వెళ్ళిపోండి, ఏం ఉండదు. ఐ వాంట్ టు స్పాయిల్ ఇట్. బ్యాటిల్ వరల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది, అది మీ అందరు తెలుసు. దాని గురించి చూపించారు, ఒక ట్రాగర్ లాంటి చూపించి ఈ నుంచి అది అక్కడ పోయిండ్రా, స్పేస్లో పోయిండ్రా స్పైడర్ మ్యాన్ అని చెప్పి చూపిస్తారు. ఎంత అంటే చాలా కోపం వచ్చింది. చాలా గట్టిగా మాట్లాడదాం. మా టామ్ హాలండ్ యాజ్ స్పైడర్ మ్యాన్ చాలా ఒరిజినల్గా, రియల్ స్పైడర్ మ్యాన్ అయితే టామ్ హాలండ్ తను బాగా చేశాడు, గుడ్. ఇక ఆ తర్వాత ఇక పనీషర్గా చేసిన, ఈయన పేరు గుర్తుండదు, బట్ చూడండి ఈ పనీషర్ క్యారెక్టర్ చేసిన పర్సన్, పనీషర్ సీజన్ 1 సీజన్ 2 మొన్న వచ్చిన లాస్ట్ పంచ్, ఇవన్నీ చూశాను, నాకు బాగా నచ్చాయి. అంత సీరియస్గా ఉండే పర్సన్ ఈ సినిమాలో కొంచెం కామిక్గా చేయడం నాకు బాగా నచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డ్యూయో బాగుంది. దాని తర్వాత మన మార్క్ రఫెల్లాస్ హల్క్, సావేజ్ హల్క్. ఎందుకు బంగారం నువ్వు వస్తావు ప్రతిసారి, పాపం ఈ సావేజ్ హల్క్ వచ్చిన ప్రతిసారి కుక్క అనుకుంటాడు, కొట్టించుకుంటాడు. ఏంటి ఐరన్ మ్యాన్తో అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో థోర్తో కొట్టించుకున్నావు, థానోస్తో కొట్టించుకున్నావు, బొద్దుందారే ఎన్నిసార్లు కొట్టించుకుంటావు, చివరి స్పైడర్ మ్యాన్తో కూడా కొట్టించుకుంటాడు. కానీ ఇట్స్ వెరీ గుడ్ టు సీ హల్క్ ఇన్ పాత రేజ్ మోడ్లో హల్క్ని చూడడం అయితే చాలా బాగా నచ్చింది. కానీ మన 5 నిమిషాలు కూడా ఉన్నాడు, ఏం చేస్తాం, అంతే. ఇది అంతే. నేనైతే పర్సనల్లీ ఐ కెన్ సే దిస్ ఈస్ నాట్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ ఫిలిం. కానీ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ సినిమా ఇదే, ఇక్కడే ఉండాలి ఒరిజినల్ స్పైడర్ మ్యాన్. ఇక టాబీ మ్యాగ్వైర్ సినిమాలతో పోలిస్తే ఇది ఆ రేంజ్ కూడా కాదు. పోనీ అమేజింగ్తో పోలిస్తే అలా కూడా ఉండదు. పోనీ టామ్ హోలాండ్ గారు నడిచిన 3 సినిమాలతో పోలిస్తే అవి కూడా ఉండవు బ్రో. బట్ స్టిల్ దిస్ ఇస్ ఒరిజినల్ అండ్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమా. నాకైతే సినిమా ఒరిజినలే కానీ వీళ్ళు లేపుడికైతే అది అసలు ఏమాత్రం కూడా అంత లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, వెళ్తే ఇంకేదో ఉంటుంది. ఎక్స్‌మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా దీని ముందు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, ఇందులో ఎందుకు పట్టుకొచ్చేవారా? ఓకే, మ్యూజిక్ దెబ్బ. ఫస్ట్ మ్యూజిక్ అయితే నాకు అసలు మొత్తం కూడా నచ్చలే. అసలు ఆ హీరోయిక్ ఫీలింగ్గా రాలేదు. మీరు చాలా గట్టిగా లేపేశారు ఇందులోకి వెళ్ళి. ఇంకేమున్నాయి భయ్. ఇక మన డానియల్ డైరెక్టర్, ఈ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్ వచ్చేది షాంగ్‌చి చాలా బాగా తీశారు. అది ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో దీన్ని తీసాడంటే లేదు. బట్ స్టిల్ ఇది ఒరిజినలే. ఎందుకు ఈ ఒరిజినల్ పదం ఎందుకు కట్టానంటే, నేను చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ సిరీస్లు చూసాను, అంటే వెబ్ సిరీస్లు, యానిమేషన్లో. అవి చాలా బాగా నచ్చాయి, చాలా బాగా నచ్చాయి. ఇది ఆ రేంజ్లో ఉంటుంది. కాకపోతే ఇలాంటివన్నీ మీరు సినిమాలలో కాదు, వెబ్ సిరీస్లలో తీసుంటే నేను పిచ్చోనైపోయి దాసోహం అవుతుండే. కానీ థియేటర్కి వచ్చి ఇదిగో ఇదే స్పైడర్ మ్యాన్ అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నాలాగైతే నేనైతే 2004 నుండి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ని. అంటే నేను పుట్టింది 2000, అంటే 4 ఏళ్ళ నుంచి ఫ్యానిజం. అంటే పిల్లోనిరా, అర్థం చేసుకోండి, చిన్నపిల్లని కదా. నాకు కొంచెం తీసుకోలేకపోతున్నా ఈ సినిమా అంటే. నాకు అసలు స్పైడర్ మ్యాన్ క్లైమాక్స్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక గ్రీన్ గాబ్లిన్ గాడు, ఒక ఆక్టేవియస్ గాడు, షాకర్ గాడు, అరే ఎన్నిరా శాండ్ మ్యాన్, దీస్ కైండ్ ఆఫ్ విలన్స్ చూసినారా? సడన్గా ఏంటి నువ్వు థండర్ బోల్ట్స్ ఇన్స్పిరేషన్ తోటి కూర్చోబెట్టి మాట్లాడతావా? అరవింద సమేత వేసాడు అరవడికని డైరెక్టర్ గడికి క్లైమాక్స్లో ఉన్న స్టఫ్ అంతా పట్టుకొచ్చి పెట్టేశాడు. ఓకే ఇది నా రివ్యూ. కొంచెం కోపం వచ్చింది, అంటే చాలా దూరం ట్రావెల్ చేసి వర్షం తుఫాన్లో వెళ్ళి రిస్క్ చేస్తే అది కొడుతుంది కదా, మంచిగా అనిపించదు. సేమ్ డెడ్పూల్ కూడా అంతే, చాలా దూరం ట్రావెల్ చేసి చూస్తే ఆడికి వెళ్ళి క్లౌన్ మొహం వేసుకోవాల్సి వచ్చింది. సేమ్ ఈ సినిమా కూడా అంతే, అంటే దూరం నాకు మామూలు కోపం రాదు, కానీ ఈ 2 సినిమాల కోసం చాలా దూరం వెళ్ళి ఆడికి వెళ్ళేసరికి అంటే ఎంత గలీజ్గా ఉంటుంది. అది ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లలో పెట్టండి. అండ్ మళ్ళీ ఒక కొత్త రివ్యూతో అయితే వస్తానో లేదో నాకు తెలియదు. సో బాయ్ ఫ్రెండ్స్.